వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము స్టాక్ మార్క్ యొక్క బ్యాక్ టెస్టెడ్ ఏ విధంగా చేసుకోవచ్చు, సో ఆప్షన్స్ ట్రేడింగ్లో ఎటువంటి స్ట్రాటజీ మనం యూజ్ చేస్తే ఎటువంటి రిటర్న్స్ వస్తుంది, అలాంటి బ్యాక్ టెస్టెడ్ రిపోర్ట్ను మనము ఫ్రీగా చూసుకునే విధానం గురించి తెలుసుకుందాం. సో ఇది ఎవరైనా స్టాక్ మార్క్ వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళు ఇలాంటి టెస్టులు చేసుకోవచ్చు. సో ఈ టెస్ట్లో ఏం తెలుస్తుంది? ఈ టెస్ట్లో మనకు వచ్చేసి మనం యూజ్ చేసే స్ట్రాటజీ సింపుల్ స్ట్రాటజీ. ఒకవేళ మనము లాస్ట్ మంత్ ఈ స్ట్రాటజీ కనుక యూజ్ చేసి ఉంటే మనకి ఆప్షన్స్ ట్రేడింగ్లో ఎలాంటి ప్రాఫిట్ వచ్చేది అనేది ఇది ఒక ఐడియాగా బ్యాక్ టెస్టెడ్ డీటెయిల్గా మనకు చూపిస్తుంది. సో దీన్ని బట్టి మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, మనం స్ట్రాటజీ యూజ్ చేస్తా అనేది మనకు తెలుస్తుంది. సింపుల్గా ఇందులో చాలా రకాలుగా టెస్టులు చేసుకోవచ్చు. నేను ఒక సింపుల్ టెస్ట్ చేస్తున్నాను. సో దాన్ని బట్టి మీకు కావాల్సిన టెస్టులు మీరు చేసుకోవచ్చు. సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి యాడ్ పొజిషన్ ఉంది, జస్ట్ యాడ్ క్లిక్ చేస్తున్నాను. సో 2 times యాడ్ క్లిక్ చేశాను. సో ఇక్కడ సెల్ కావాలంటే సెల్, బై కావాలంటే బై, ఏదైనా మనం క్లిక్ చేసి చేసుకోవచ్చు. అండ్ ఈ సైట్ వచ్చేసి మీకు మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది. సో నా స్ట్రాటజీ ఐడియా అంటే సింపుల్గా నేను ఇప్పుడు ఏం టెస్ట్ చేస్తున్నానంటే వెరీ సింపుల్గా నేను ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షను 9:20 కాగానే నేను ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్యూర్లీ ఇంట్రాడే 9:20 కాగానే ఒక కాల్ ఆప్షను, ఒక పుట్ ఆప్షను బై కావాలి. ఇలా బై అయితే నాకు ఈ మంత్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి జూలై 24th టు ఆగస్ట్ 24th వరకు కంప్లీట్ 1 month బ్యాక్ టెస్టర్ రిపోర్ట్ ఉంది. సో దీన్ని సింపుల్గా ఇక్కడికి వచ్చేసి స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఇంకా చాలా ఆప్షన్స్ ఇచ్చాయి. ఏమేమి ఇచ్చారు? స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ పాయింట్స్ ఏంటి, స్పాట్ పాయింట్లో ఎంత పెట్టుకోవచ్చు, ఇట్లాంటి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో టార్గెట్స్ ఎంత పెట్టుకోవచ్చు అంటే ఇండివిజువల్ ఒక కాల్లో ఎంత టార్గెట్ వస్తే పొజిషన్ స్క్వేర్ అప్ కావాలి, ఎంత ప్రాఫిట్ వస్తే పొజిషన్స్ క్లోజ్ కావాలి, ఇలాంటి విషయాలు. అలానే ఇప్పుడు ఒక కాలు పుట్టు 2 బై చేస్తున్నాను కదా, ఈ రెండిటి యొక్క ప్రాఫిట్ ఒకవేళ నాకు 2000 వస్తుంది అనుకోండి, ఇలా 1 month చేస్తే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇలాంటి విషయాలు చెక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్గా మనం ఏం చేద్దామంటే ఒక ప్లెయిన్గా టెస్ట్ చేద్దాం. ఒక కాల్ ఆప్షను, ఒక పుట్ ఆప్షను నేను 9:20 కాగానే బై చేస్తున్నాను, 3:15 కాగానే క్లోజ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ అన్ రఫ్ ఐడియా స్ట్రాటజీ. సో దీనివల్ల ఏంటంటే మీ ఓన్ స్ట్రాటజీస్ని, మీ ఓన్ ఐడియాను వీడికి వచ్చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని కొంచెం కిందికనేసి ఇక్కడ స్టార్ట్ బ్యాక్ టెస్ట్ అంటున్నాను. సో మనకు బ్యాక్ టెస్టెడ్ రిటర్న్స్ వచ్చేసింది. సో ఈ స్ట్రాటజీ 2025 అంటే జూలై 24th నుంచి ఆగస్టు 22nd వరకు ఈ 1 monthలో ఇదే స్ట్రాటజీ నేను ట్రేడ్ చేస్తే 13,298 అనేది నా ఇన్వెస్ట్మెంట్. సో ఆప్షన్ బయింగ్ చేస్తున్నాను కాబట్టి ఓవరాల్గా ఇదే స్ట్రాటజీ 9:20 కాగానే బై చేసి 3:10 కాగానే క్లోజ్ చేస్తే వితౌట్ స్టాప్ లాస్ అండ్ వితౌట్ టార్గెట్, సో నాకు వచ్చేసి ఓవరాల్గా -25,000 రూపీస్ నేను ఈ స్ట్రాటజీలో లాస్లో ఉన్నాను. సో యావరేజ్గా ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్ అంటే యావరేజ్గా ఎప్పుడు కూడా నాకు -1200 రూపీసే ప్రాఫిట్ ఇచ్చింది. సో మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత ఉంది? సో మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 4,186 అంటే నాకు హయ్యెస్ట్గా ఒకసారి 4,186 రూపీస్ ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే మ్యాక్స్ లాస్ ఎంత వచ్చింది? -6,248. ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ ఎప్పుడు ఎందుకు లాస్లో ఉందంటే నాకు ఓవరాల్గా మైనసే వచ్చింది కాబట్టి నా యావరేజ్ డే ప్రాఫిట్ కూడా మైనస్లోనే ఉంది. ఇది ప్రాఫిట్లో ఉంటే ఇది ప్రాఫిట్ చూపించేది. సో ఈ స్ట్రాటజీలో నేను 1 month కనుక ఇదే స్ట్రాటజీ ప్రీవియస్ చేసి ఉంటే 7 days నేను ప్రాఫిట్లో ఉండేవాడిని, 14 days లాస్లో ఉండేవాడిని. సో ఇది దాని యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ మ్యాక్సిమం డ్రాడౌన్ ఎంత అనేది 30,041 చూపిస్తుంది. సో ఎప్పుడెప్పుడు ప్రాఫిట్స్ వచ్చాయి, ఎప్పుడెప్పుడు లాస్ వచ్చాయో కింద కాస్త స్క్రోల్ డౌన్ చేస్తే మీకు వస్తుంది.
సో ఆగస్టు 22 రోజు మనకి ప్రాఫిట్ 566 వచ్చింది. ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత, మ్యాక్సిమం లాస్ ఎంత అని చూపిస్తుంది. అంటే ఆ రోజు 920కి బై చేసి 315 కనుక క్లోజ్ చేస్తే మధ్యలో నాకు స్ట్రాటజీ 1200 రూపాయల వరకు ప్రాఫిట్ చూపించింది, లాసు 1001 రూపాయలు చూపించింది. అండ్ దానికన్నా ప్రీవియస్ డే మ్యాక్సిమం ప్రాఫిట్ 1856, మ్యాక్సిమం లాస్ 4066. అండ్ డే ఎండ్ వరకు ఉండడం వల్ల నాకేమైంది, అకౌంట్ మైనస్లోకి వెళ్ళింది. అంటే ఇక్కడ నాకేమర్థమైంది, మినిమం ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాతనే నా అకౌంట్ మైనస్లోకి వెళ్ళింది. సో 396, ఇక్కడ 1500 రూపీస్ వచ్చేసి నా అకౌంట్ లాస్లోకి వెళ్ళింది. ఇక్కడ 1537 మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చిన తర్వాత నా అకౌంట్ లాస్లోకి వెళ్ళింది. ఇక్కడ 1000, ఇక్కడ 528, ఇక్కడ 1257, ఇక్కడ 4000 వచ్చి చివరికి ఆప్షన్స్ కరిగిపోయి నాకు 2084కి వచ్చింది. ఇక్కడ 2000 రూపీస్, ఇక్కడ 2800, 4000, 496, 1600. సో ఇక్కడ చూసుకుంటూ పోతే ఒక్క డే తప్ప దాదాపుగా ఎవ్రీ డే మీకు ప్రాఫిట్ వచ్చిన తర్వాతనే లాస్ట్లోకి వెళ్ళింది. ఓహో, అంటే నేను పుట్టు కాలు 2 బై చేస్తే నాకు మినిమం ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చిన తర్వాతనే నాకు లాస్ట్లోకి వెళ్తుంది. సో నేనేం చేస్తున్నాను, మ్యాక్సిమం స్ట్రాటజీ వచ్చేసి నేను ఒక 1000 రూపీస్ ప్రాఫిట్ ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ ఐఎమ్ డూయింగ్ ఏ బ్యాక్ టెస్ట్. సో ఇప్పుడు నా అకౌంట్ ఏమైంది, ఐ గాట్ 37% ప్రాఫిట్, 4967 రూపీస్. ఇక్కడ చూడండి దాదాపుగా 1000 వచ్చింది, బుక్ బుక్ బుక్. ఇక్కడ ఒక రోజు మాత్రమే 6000 పోయింది, ఇక్కడ 1800, ఇక్కడ 2400, ఇక్కడ 1497. సో మ్యాక్సిమం నేను 1000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీ ద్వారా నేను ట్రేడ్ చేస్తే. ఇక్కడ 1000 పెట్టాలి అని కాదు, నేను బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత నాకు ఓవరాల్గా 1000 కనబడింది కాబట్టి నేను 1000 పెట్టాను. నాకు అది ఈజీ అయిపోయింది, ఎందుకంటే బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ కంప్లీట్గా ఉంది కాబట్టి నాకు. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్కి నేను 1000 పెట్టుకొని ట్రేడ్ చేస్తే ఏమొస్తుంది అనేది నెక్స్ట్ మంత్ తర్వాత బ్యాక్ టెస్ట్ చేస్తే కానీ తెలియదు. సో రన్నింగ్ ఈజ్ డిఫరెంట్. సో ప్రీవియస్ రికార్డ్ ప్రకారంగా ఏం జరిగింది అనేది ఒక అనాలిసిస్ చేసాం. సో ఓకే, సపోజ్ ఎటువంటి స్టాప్ లాస్ లేదు, ఎటువంటి టార్గెట్ లేకుండా ఇఫ్ వీ కెన్ డూ ఏ సెల్, కాల్ పుట్టు 2 సెల్ చేస్తాం. సారీ, ఫస్ట్ ఏం చేద్దాం, హోల్డింగ్ చేద్దాం. సో ఇంట్రాడే కాదు, ఐఎమ్ క్యారీ ఫార్వర్డ్. ఇక్కడ మీకు పొజిషన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేశాను అంటే ఈ పొజిషన్ క్యారీ అవుతుంది. ఇంతకుముందు ఇంట్రాడేలో క్లోజ్ చేసే వాళ్ళను ఇప్పుడు పొజిషన్ క్యారీ అవుతుంది. ఒకవేళ ఇంట్రాడేలో క్లోజ్ చేయకుండా ఉంటే నాకు ఎంత ప్రాఫిట్ వచ్చేది, ఎంత లాస్ వచ్చేది, అగైన్ ఐఎమ్ డూయింగ్ ఏ టెస్ట్. సో ఇక్కడ కూడా 39,561 కనబడింది. కానీ ప్రతి రోజు అంటే ప్రతి వీక్లో 1200 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, అంతకుముందు వీక్లో 1000 రూపీస్, అంతకుముందు వీక్లో 2800, 8000, 7000. సో నాకు ప్రాఫిట్ వచ్చిన తర్వాతనే నేను లాస్లోకి వెళ్తున్నాను. అంటే ఇక్కడ చూసుకున్న సింపుల్గా 1000 రూపీస్ అనుకుంటే 1, 2, 3, 4, 5 ఈ 5 వీక్స్ నాకు 5000 రూపీస్ టార్గెట్ పెట్టుకుంటే క్యారీ ఫార్వర్డ్లో కూడా వచ్చేది. అంటే సింపుల్గా ఆప్షన్స్లో లాస్ట్ మంత్ 13,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మినిమం 1000 రూపీస్ ప్రాఫిట్ పెట్టిన ఈ స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అయ్యేది. సో ఇది ఆప్షన్ బయింగ్. సో ఇలా మీరు 920, 930 ఇంట్రాడే డెలివరీ ఏ విధంగా అయినా టెస్ట్ చేసుకోవచ్చు. ఒక కాల్ ఆప్షన్ కొంటే ఎట్లా, ఒక పుట్ ఆప్షన్ కొంటే ఎట్లా అనేది. సో సేమ్ వే ఐఎమ్ గోయింగ్ టు సెల్లింగ్. ఒక కాలు పుట్టును డెలివరీలో చెక్ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ ఏ టెస్టింగ్ ఆన్ డెలివరీ. ఓకే, సో ఐఎమ్ డూయింగ్ ఏ బ్యాక్ టెస్ట్. సో డెలివరీలో చేస్తే ఇన్వెస్ట్మెంట్ 2.5 lakhs పడింది, మనకి 38,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చేసింది. ఎక్కడ కూడా టార్గెట్ పెట్టలేదు, జస్ట్ బై చేసి సెల్ చేస్తే. సో ఇది ఏం చేస్తుందంటే మీకు ఒక ఐడియానే క్రియేట్ చేస్తుంది, ఓహో మార్కెట్లో ఏం జరుగుతుంది, ఏం చేసుకోవచ్చు అనేది. అండ్ ఇక్కడ ఒకసారి గమనించండి, ఇంతకుముందు ఆప్షన్ బయింగ్ చేసినప్పుడు 1000 రూపీస్ అలా కనబడే చోట సెల్ చేస్తే 10,000, 15,000, 10,000, ప్రజెంట్ ఇది 829, 14,000 రూపీస్. అంటే హయ్యెస్ట్ ప్రాబబిలిటీ సెల్లింగ్లో మీకు కనబడింది. ఆఫ్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పడుతుంది, ఇంతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని అక్కడ ఆప్షన్ బయింగ్ చేసుకున్నా మీకు ఆ ప్రాఫిట్ కనబడుతుంది. ఎందుకంటే 13,000కి అక్కడ మనకి 5,000, 10,000 కనబడింది. సో 1000 రూపీస్ లెక్క పెట్టుకున్నా కూడా 2.5 lakhs అంటే మనము దగ్గర 25 లాట్స్ వేయచ్చు. అంటే 25,000 ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది, నేను కాదని చెప్పను. బట్
ఆప్షన్ సెల్లింగ్లో ఎలా వచ్చింది ఒక లాట్ పైన, ఆప్షన్ బయింగ్లో ఒక లాట్ పైన ఎలా వచ్చింది అనేది చూపిస్తున్నాను. సో వేరేస్ దీన్ని ఇంట్రాడేకి క్లోజ్ చేద్దాం. సపోజ్ ఐ డోంట్ వాంట్ అన్ టెస్ట్ ఇన్ ఇంట్రాడే, ఓన్లీ ఐ వాంట్ టు టెస్ట్ ఇన్ ఇంట్రాడే. సో ఇక్కడ కూడా ఇందులో కూడా స్టాప్ లాస్ టార్గెట్లు పెట్టలేదు. మీరు కావాలంటే స్టాప్ లాస్లు టార్గెట్లు పెట్టి యూ కెన్ టెస్ట్ ఇట్. సో ఇక్కడ కూడా మనకేంటి 22,000 రూపీస్ మనకి ఇక్కడ కూడా ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఇంట్రాడేలో కూడా అవర్ విన్నింగ్ ఎలా ఉంది? సో విన్నింగ్ 14 days మనం ప్రాఫిట్లో ఉన్నాం, 7 days మాత్రమే లాస్ అయ్యాం. ఇంతకుముందు ఇదే స్ట్రాటజీ రివర్స్, ఎందుకంటే ఆప్షన్ బయింగ్ చేసినప్పుడు మనకి 7 days ప్రాఫిట్లో ఉన్నాము, 14 days లాస్లో ఉన్నాం. సో దానికి క్వైట్ అపోజిట్గా జరిగింది. సో ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఇచ్చింది, ఒకవేళ మండే ట్రేడింగ్ చేసి ఉంటే నాకు పరిస్థితి ఎలా ఉండదు, ట్యూస్డే చేస్తే ఎలా ఉన్నది, ఒకవేళ నేను గురువారమే చేస్తే నాకు ప్రాఫిట్ ఎంత. సో వీ కెన్ టెస్ట్ హియర్. సో సింపుల్గా మన ఐడియాని అనాలిసిస్ చేసుకొని మనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఒకటే కాదు, ఇక్కడ మీరు బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్, లైక్ ఎనీ స్ట్రాటజీని యూ కెన్ డూ ఏ బ్యాక్ టెస్ట్. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చాలా ఉన్నాయి. సపోజ్ ఇఫ్ యూ డూ ఎన్ ఐరన్ బటర్ఫ్లై. సో ఒకవేళ ఐరన్ బటర్ఫ్లై కనుక మనం ట్రేడ్ చేస్తే వాట్ ఈజ్ అవర్ ప్రాఫిట్? సో ఒకవేళ బేర్ పుట్ స్ప్రెడ్ చేస్తే ఏమొస్తుంది, బుల్ పుట్ స్ప్రెడ్ చేస్తే ఏమొస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ చార్ట్లో లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది. సో మీరు కూడా మీ స్ట్రాటజీని టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక్కటే కాకుండా if I'm buy with future, ఓకే. సో ఒక ఆప్షన్ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాం, అంటే ఒక ఫ్యూచర్ని సెల్ చేసుకొని ఒక కాల్ ఆప్షన్ బై చేసుకుంటే, లేదా ఫ్యూచర్ బై చేసుకొని ఒక పుట్ ఆప్షన్ హెడ్జ్ చేసుకుంటే, లైక్ ఏ కవర్డ్ పుట్ లాగా. సో ఏం జరుగుతుంది అనేది కూడా మనము టెస్ట్ చేసుకోవచ్చు. సో ఒక ఫ్యూచర్ బై చేసుకొని ఒక పుట్ ఏం జరుగుతుంది, ఒకవేళ 920 ఉంటే ఎట్లా, ఇంట్రాడే చేస్తే ఎట్లా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ ఆప్షన్స్ పైన మీరు వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేసుకొని మీ స్ట్రాటజీని, ఐడియాను, మీ అనాలిసిస్ని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఎటువంటి ఇండికేటర్ లేకుండా జరిగే బ్యాక్ టెస్టెడ్. ఇంతకుముందు నేను చెప్పిన వీడియోస్ అన్నీ ఇండికేటర్ బేస్ మీద వచ్చే బ్యాక్ టెస్టెడ్. ఇది ఓన్లీ ప్యూర్లీ ప్రైస్ అండ్ టైం పైన వచ్చే బ్యాక్ టెస్టెడ్ రిపోర్ట్. సో ఒకసారి లెట్స్ ట్రై చేయండి, దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ అండి.